హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో రెడ్మీ K20 ప్రోలో లేటెస్ట్ నూసాంతరా ఓఎస్ ఇది 2.8 వర్షన్ దీని ఇన్స్టాలేషన్ అండ్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి Android11 మీద రన్ అవుతుంది. అట్లాగే Android సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి 5th April 2021 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ కెర్నల్ గురించి మాట్లాడుకుంటే దీనిలో లైనక్స్ కెర్నల్ అయితే ప్రొవైడ్ చేశారు. నూసాంతరా ఓఎస్ వచ్చేసి వర్షన్ 2.8 వర్షన్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ దీనిలో మనకి సెట్టింగ్ ఇంటర్ఫేస్ అయితే మార్చారు చూడండి, చాలా నీట్గా ఉంది కదా. నెక్స్ట్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే వైఫై పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, మొబైల్ డేటా కూడా పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ హాట్స్పాట్ కానీ బ్లూటూత్ కానీ ఇవైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ నూసాంతరా వింగ్స్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూసారా, ఇదైతే టోటల్ కస్టమైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్. మీరైతే కస్టమైజేషన్ లవర్ అయితే కనుక కంపల్సరీ ఈ ఓఎస్ని అయితే ట్రై చేయండి. కస్టమైజేషన్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సిస్టమ్ థీమ్ గురించి మాట్లాడుకుంటే దీనిలో థీమ్స్ కూడా మెన్షన్ చేశారు చూడండి. మనకి డార్క్ థీమ్ కావాలి, గూగుల్కి సంబంధించిన డార్క్ థీమ్ ఉంది కదా, గూగుల్ డార్క్ కావాలి అనుకుంటే దాన్ని అప్లై చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అలాగే దీనిలో కూడా కొన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. నూసాంతరా ఆప్షన్ కొంచెం లైట్ అయితే మనకి కలర్ అయితే చేంజ్ అయింది కదా, బ్లాక్ కలరు. అట్లాగే మీకు వాటిలో ఏది నచ్చిందో మీరు చూస్ చేసుకుని అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్సెంట్ కలర్ ఉంది కదా, ఈ కలర్ను కూడా మీకు ఏది కావాలంటే అదైతే మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ ఎల్లో ఉంది, ఎల్లో మీద ట్యాప్ చేశాను నేను. టోటల్ ఇంటర్ఫేస్ మనకి ఎల్లో చేంజ్ అయింది చూసారా. మీకు ఏది నచ్చితే మీరు అదైతే సెట్ చేసుకోవచ్చు. అట్లాగే ఫాంట్ స్టైల్ కూడా, మీకు ఫాంట్ స్టైల్ కూడా మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ అయితే మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. నేనైతే శాంసంగ్ 1 ఉంది కదా, నేను శాంసంగ్కి సంబంధించిన ఫాంట్ అయితే సెట్ చేశాను. అట్లాగే నావిగేషన్ స్టైల్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తే మనం బేసిక్గా మనకి Android 10 ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనం మ్యాక్సిమం నేనైతే యూజ్ చేయడం మానేసేసాను. మ్యాక్సిమం మనకి స్వైపింగ్కి సంబంధించిన నావిగేషన్ బార్ ఉంది కదా, అదైతే నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ మనకి బేసిక్గా ఉంటే ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ బార్కి సంబంధించింది, నావిగేషన్ బార్కి. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ ఓఎస్లో, మీరు వాటిని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ నెక్సెస్ అని ఉంది, ఇక్కడ చేంజ్ అని చూసారా. వీటిలో మీకు ఏది నచ్చితే మీరు అదైతే సెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ OnePlus అని ఉంది చూసారా, చేంజ్ అయింది. ఇక్కడ యువర్ హెడ్ స్టైల్ అని ఉంది కదా, మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు మనం ఇక్కడ ఏ స్టైల్ అయితే ఉండాలో మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ లైట్ గ్రే అని ఉంది, లేదు ట్రాన్స్పరెంట్ ఉంది. మీకు ఏది కావాలంటే ఇక్కడ మీరు ఏదైతే సెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ డిఫాల్ట్ అని సెట్ చేస్తే ఈ ప్లేస్లో మనకి డిఫాల్ట్గా బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. అట్లా కాకుండా మీకు నచ్చిన కలర్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఎన్సెంట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మన ఇంటర్ఫేస్ కలర్ అయితే ఇక్కడ మన ఇంటర్ఫేస్ కలర్ అయితే టోటల్ ఎన్సెంట్ కలర్ అయితే మనం ఎల్లో సెట్ చేసాం కదా, అదే కలర్ మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంది, ట్రాన్స్పరెంట్ మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో మన ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కింద ఏదైతే ఉంటుందో అదే కలర్ మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. స్విచ్ స్టైల్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. దగ్గర ఒక 6-7 అయితే ఉన్నాయి. వాటిలో మీకు ఏది నచ్చితే మీరు అదైతే సెట్ చేసుకోవచ్చు. నేను OnePlus సెట్ చేశాను. ఐకాన్ షేప్ ఉంది కదా, ఐకాన్ షేప్ను కూడా మీరు ఇక్కడ నుంచి అయితే మొత్తం చేంజ్ చేసేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను మార్చాను, షేప్ అయితే ఇక్కడ చేంజ్ అయింది చూసారా. అలాగే మీకు ఏది నచ్చితే మీరు ఏదైతే సెట్ చేసుకోవచ్చు. స్టేటస్ బార్ QS ఐకాన్ అని ఉంది కదా, మనకి ఇక్కడ బేసిక్గా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అట్లా కాదు, మనం దీన్ని ఎప్పుడైతే చేంజ్ చేస్తామో చూసారా అక్కడ ఫిల్లింగ్ స్టైల్ అయితే మారింది. అలాగే బ్రైట్నెస్ స్లైడర్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. ఫర్ సపోజ్ నేను ఈ స్లైడర్ అయితే సెట్ చేశాను, ఇలా అయితే కనిపిస్తుంది మనకి ఇది. అట్లా కాకుండా దీని ఇంటర్ఫేస్ చేంజ్ అవ్వాలి అంటే చూసారా ఇక్కడ దాని స్టైల్ అయితే మారింది కదా. అలాగే ఇది ఒక రకంగా కనిపిస్తుంది కదా. అట్లాగే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, D బాక్స్ లాగా కనిపిస్తుంది చూసారా. ఇది మీకు ఏది కావాలంటే మీరు ఏదైతే సెట్ చేసుకోవచ్చు. ప్యానల్ బ్యాక్గ్రౌండ్ మోడ్లు అన్నారు కదా, దీనిలో కూడా కొన్ని అయితే ఉన్నాయి. అవుట్లైన్ అని, ఇన్లైన్ అని మొత్తం చేంజ్ అయింది చూసారా. ఇన్లైన్ అని మెన్షన్ చేశాను నేను. ప్రతి దీని దగ్గర మనకి లైన్ అయితే కనిపిస్తుంది కదా. మీకు అట్లాగే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వీటిల్లో మీరు ఏది కావాలంటే అదైతే సెట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇది వార్నింగ్ అని ఉంటుంది కదా, UI మనకి రీస్టార్ట్ అవుతుంది అని చూపిస్తుంది. ఓకే మీరు ట్యాప్ చేస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓపెన్ చేస్తే మనకి ఇలా అయితే ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ఆ బార్డర్ ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం థిక్గా, ఇక్కడ కొంచెం థిక్గా ఉంది. బార్డర్ కూడా మనకి లైన్స్ కనిపిస్తుంది. ఇలాగే మీకు ఆప్షన్స్ ఉన్నాయి, వీటిలో మీకు ఏది కావాలంటే అదైతే సెట్ చేసుకోవచ్చు. అట్లాగే రౌండ్ కార్నర్స్ని కూడా మీకు ఎంతవరకు కావాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీడియం, లార్జ్, అలాగే నార్మల్ కూడా ఉంది. అట్లాగే సెట్టింగ్స్ థీమ్ కూడా, మనం సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ ఉంది కదా, సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ కూడా 2 టైప్స్ వచ్చారు మనకి. 2 టైప్స్లో మీకు ఏది కావాలంటే అదైతే మీరు సెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది, దీని మీద అయితే అప్లై చేస్తే మనం బ్యాక్ వచ్చేసి చూస్తే ఇక్కడ కనిపిస్తుంది చూసారా. మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం.
ఇక్కడ మనకి అకౌంట్కి సంబంధించిన నేమ్ అనేది మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా, ఇదైతే చాలా బాగుంది, చూసడానికి కూడా చాలా నీట్గా ఉంది. ఎప్పుడైతే మనం సెట్టింగ్స్ని ఓపెన్ చేస్తామో ఆ సెట్టింగ్స్ ఓపెన్ అయ్యేటప్పుడు కూడా అక్కడ ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది చూస్తారా, అది కూడా ఒకటి యాడ్ చేశారు. నెక్స్ట్ అట్లాగే నోటిఫికేషన్ సంబంధించిన ఆప్షన్లో కూడా మనకి అలాగే ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఎడ్జ్ లైటింగ్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ సైడ్ కార్నర్స్లో మనకి లైటింగ్ వస్తుంది కదా, దాన్ని మీరు కలర్ ఏదైతే ఉందో కలర్ చేంజ్ చేసుకోవచ్చు, అట్లాగే ఆ షేప్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఆ లెంత్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అదొకటి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకు వైబ్రేషన్ ఉండాలా లేదా అనేది జస్ట్ ఇక్కడ నుంచి మీరు పిక్ చేసేసుకుని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ హెడ్స్ కూడా మన ఇక్కడ పైకి నోటిఫికేషన్ పైన హెడ్ కనిపిస్తుంది కదా, ఆ హెడ్ ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడ నుంచి సెట్ చేసేసుకుని చేంజ్ చేసుకోవచ్చు. ఏ యాప్కి కావాలి ఏ యాప్కి అవసరం లేదు, మనం ఇక్కడ నుంచే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక పర్ డేకి మనకి నోటిఫికేషన్స్ కౌంట్ ఎంత కౌంట్ ఉందనేది కూడా, నోటిఫికేషన్స్ ఎన్ని వచ్చాయి ఏంటనేది కౌంట్ కూడా మనకి మానిటరైజేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మిస్లేనియస్ ఆప్షన్స్లో మనకి ఇక్కడ గేమ్ మోడ్ ఉంది కదా, గేమ్ మోడ్ అయితే దీనిలో మనకి ప్రొవైడ్ చేశారు. అట్లాగే గేమ్ని మనం ఏదైతే గేమో దాన్ని మనం ఇక్కడ నుంచి పిక్ చేసుకుంటే మనం ఆ గేమ్ ఓపెన్ చేసినప్పుడు ఆ గేమ్కి అయితే మనకి గేమ్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. మనకి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అక్కడ వీటిలో మనకి ఇక్కడ అగ్రెసివ్ స్టాండ్ బై అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మరి ఫర్ సపోజ్ మనకి ఒక యాప్ అయితే 30 minutes బ్యాక్గ్రౌండ్లో రన్ అయింది అనుకోండి, ఈ ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకుంటే మీరు ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో ఆ యాప్ని అప్పటి వరకు మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది ఆ యాప్స్. దానివల్ల మనకి ఏంటంటే బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతుంది, సిస్టమ్ మీద కూడా ఎక్కువ బర్డెన్ పడుతుంది. మ్యాక్సిమం దీన్ని టర్న్ ఆఫ్ చేసుకోవడమే మంచిది మీకు అవసరం లేకపోతే. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ ఆఫ్ యానిమేషన్ ఉంది కదా, స్క్రీన్ ఆఫ్ యానిమేషన్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా 2 అయితే ప్రొవైడ్ చేశారు. CRT స్కేల్, వీటిలో ఫర్ సపోజ్ దీన్ని ఎనేబుల్ చేసి ఆ యానిమేషన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ CRT అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే ఆ విధంగా అయితే మనకి లాక్ స్క్రీన్ ఎఫెక్ట్ ఉంటుంది. అట్లాగే మనకి డబుల్ ట్యాప్ టు వేక్ స్లీప్, అలాగే డబుల్ ట్యాప్ మీకు స్టాటస్ బార్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లాక్ స్క్రీన్ అవ్వాలా వద్దనే ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు చూడండి. స్వైప్ టు స్క్రీన్ షాట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే 3 finger స్క్రీన్ షాట్ ఉంది కదా, అదైతే మనకి ఎనేబుల్ అవుతుంది. అట్లాగే స్క్రీన్ షాట్ టైప్ కూడా మెన్షన్ చేశారు చూడండి. ఫుల్ స్క్రీన్ షాట్ రావాలా మనకి, పార్షియల్ పర్టికులర్ ఒక ప్లేస్ వరకు మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలా, అట్లా కాకుండా లాంగ్ స్క్రీన్ షాట్ కావాలా ఎక్స్పాండ్ చేసుకోవడానికి అనేది ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. వాటిలోంచి మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాక్ స్క్రీన్ సంబంధించిన ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే, లాక్ స్క్రీన్ ఐటమ్స్లో లాక్ స్క్రీన్ ఐటమ్స్ అయితే కొత్తగా ఏం ప్రొవైడ్ చేయలేదు. దానిలో నెక్స్ట్ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన ఆప్షన్స్లో అయితే ఇవి కూడా దీనిలో కూడా కొత్త ఆప్షన్స్ అయితే ఏమి లేవు. ఐకాన్ షేప్ కానీ లేకపోతే ఐకాన్కి సంబంధించిన ఫింగర్ ప్రింట్ ఐకాన్స్ కానీ మనకి ఇవైతే ఓల్డ్ ప్రొవైడ్ చేశారు. వీటిలో కొత్తవి ఏమి లేవు. వీటిలో మీరు ఏది కావాలంటే అదే చూస్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్కి సంబంధించిన ఎఫెక్ట్ ఉంది కదా, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఓపెన్ చేసినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ పల్సర్ అని ఉంది, దీన్ని ఎనేబుల్ చేశాను అనుకోండి, ఓపెన్ చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ రౌండ్గా తిరుగుతుంది కదా, అలా అయితే ఉంటుంది. వీటిలో మీకు ఏది కావాలంటే మీరు చూస్ చేసుకుని దాన్ని అయితే అప్లై చేసుకోవచ్చు. బ్యాటరీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే, బ్యాటరీకి సంబంధించిన స్టైల్ కానీ మనం ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ డిఫాల్ట్గా ఉంది, అలా కాకుండా మనకి సర్కిల్గా కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఇక్కడ టెక్స్ట్ అని ఉంది, టెక్స్ట్ మీద మనం ట్యాప్ చేస్తే ఎంత పర్సంటేజ్ అనేది మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. బ్యాటరీ బార్ ఉంది కదా, బ్యాటరీ బార్ అండ్ టాప్ అని నేను ట్యాప్ చేశాను. బ్యాటరీ బార్ ఇక్కడ మనకి వైట్ కలర్లో అయితే కనిపిస్తుంది. దాని కలర్ను కూడా మనం అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. బ్యాటరీ బార్ కలర్ అని ఉంది కదా ఇక్కడ ఆప్షను, దీని మీద ట్యాప్ చేసి ఫర్ సపోజ్ నేను ఇక్కడ గ్రీన్ సెట్ చేశాను, లైన్ మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూసారా. కెరియర్ లేబుల్ ఉంది కదా, లేబుల్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. లాక్ స్క్రీన్లో ఉండాలా, డిజేబుల్లో ఉండాలా, బోత్ మనకి ఆప్షన్స్లో కావాలా, స్టాటస్ బార్లో ఉండాలా వద్దనే ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అట్లాగే కస్టమ్ లేబుల్, మన నెట్వర్క్ లేబుల్కి సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం నేమ్ చేంజ్ చేసుకుని అప్లై చేసేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాక్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే, క్లాక్ స్టైల్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉండాలా, రైట్ సైడ్లో ఉండాలా, సెంటర్లో ఉండాలా అనేది మీరు ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే AM PMకి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. డేట్ టు టైము ఆప్షన్స్ ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. డేట్ పొజిషను మనకి ఏ సైడ్లో ఉండాలి, లెఫ్ట్ రైట్ టు టైం అనేది ఇక్కడ నుంచి అయితే మీరు అడ్జస్ట్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే ఫాంట్ సైజు మనకి ఎక్కువగా ఉండాలో తక్కువగా ఉండాలో అది కూడా మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. ఫాంట్ స్టైల్ ఏదైతే ఉందో క్లాక్ ఫాంట్ స్టైల్ని కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసేసుకోవచ్చు. గూగుల్ సాన్స్ ఉంది కదా, నేను అదైతే సెట్ చేశాను. మనం ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఐకాన్ మేనేజర్కి సంబంధించిన ఆప్షన్స్ కొన్ని ప్రొవైడ్ చేశారు చూడండి. నూసాంతరా లోగో ఉంది కదా, నూసాంతరా లోగో అయితే మనం ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడైతే కనిపిస్తుంది చూడండి. అట్లా కాకుండా లోగోకి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉంటాయి. వాటిలో మీరైతే ఇక్కడ నుంచి కస్టమ్ లోగో ఉంది కదా,
కస్టమ్లోకి సంబంధించిన ఆప్షన్స్ కూడా మనం ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఎక్కువ అయితే ప్రొవైడ్ చేయలేదు. బేసిక్గా అయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, కానీ వీళ్ళకి సంబంధించిన లోగో ఏదైతే ఉందో అది మాత్రమే దీనిలో మనకి ప్రొవైడ్ చేస్తారు. 2-3 వేరియంట్స్ అక్కడ వరకే ఉన్నాయి. నెక్స్ట్ ఏ ఆప్షన్స్ అయితే కావాలో వాటిని ఇక్కడ నుంచి మీరైతే చేంజ్ చేసేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసి, అట్లాగే 4G ఐకాన్ ఏదైతే ఉందో 4G ఐకాన్ మనకి కావాలా వద్దనే ఆప్షన్ కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. మనకి ఆ ఐకాన్ ఏదైతే ఉందో ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ఆ 4G ఐకాన్ని కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. MIUI 11కి సంబంధించింది కావాలా, EMUIకి సంబంధించింది కావాలా అనే ఆప్షన్స్ ఇక్కడ కొన్ని ప్రొవైడ్ చేశారు కదా, వీటిలో మనం ఏదైతే ట్యాప్ చేస్తామో మన ఇక్కడ దాని లోగో అయితే అలాగే చేంజ్ అయిపోతుంది. బ్రైట్నెస్ కంట్రోల్కి సంబంధించిన బటన్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. ఫర్ సపోజ్ మనం ఇక్కడ నుంచి స్లైడ్ అప్ చేసి డౌన్ చేసి మనం బ్రైట్నెస్ కంట్రోల్ అయితే చేయొచ్చు. అట్లా కాకుండా ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఈ బటన్ మీద ట్యాప్ చేస్తే మనకి తగ్గుతుంది కదా, ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీని మీద ఎప్పుడైతే ట్యాప్ చేస్తామో మనకి బ్రైట్నెస్ అయితే పెరుగుతుంది. ఇదొక ఆప్షను. కిల్ యాప్ బటన్ ఉంది కదా, కిల్ యాప్ బటన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. దీనికి కావాలంటే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాల్యూమ్ ప్యానల్ గురించి మాట్లాడుకుంటే వాల్యూమ్ ప్యానల్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బేసిక్గా మనకి వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ అయితే ఈ విధంగా ఉంటుంది. అట్లా కాకుండా మనం వేరే రకంగా కావాలి అనుకుంటే, ఇప్పుడు AOSPకి సంబంధించింది కావాలి అంటే ఉంది కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. 4 వేరియంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీనిలో మీకు ఏది కావాలంటే అదైతే సెట్ చేసుకోవచ్చు. అట్లాగే మనకి వాల్యూమ్ కంట్రోల్ మనకి లెఫ్ట్ సైడ్లో కావాలా రైట్ సైడ్లో కావాలో కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా మనకి రైట్లో ఉంటుంది, కావాలంటే మీరు లెఫ్ట్లో కూడా సెట్ చేసుకోవచ్చు. అట్లాగే మనం పవర్ ఆఫ్లో ఉన్నప్పుడు వాల్యూమ్ బటన్స్ ప్రెస్ చేస్తే మొబైల్ అనేది వేక్ అవ్వాలా అవుద్దా అనే ఆప్షన్ కూడా మన ఇక్కడ ఉంది, దానికి కావాలంటే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నావిగేషన్ గురించి మాట్లాడుకుంటే నావిగేషన్లో కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సిస్టమ్ నావిగేషన్కి సంబంధించిన ఆప్షన్స్లో 3 బటన్ 2 బటన్ అలాగే జస్టర్ నావిగేషన్ ఉంది కదా, 3 మనకి ప్రొవైడ్ చేశారు. మీరు మూడిట్లో ఏది కావాలంటే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పవర్ మెనూ గురించి మాట్లాడుకుంటే పవర్ మెనూలో మనకి స్క్రీన్ షాట్ ఆప్షన్ అట్లాగే స్క్రీన్ రికార్డ్ అనే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. వీటిలో మనం ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడైతే ఆప్షన్స్ మనకి ఏపైర్ అవుతుంది చూసారా, ఇక్కడ అడ్వాన్స్ అని ఉంది కదా, అడ్వాన్స్ మీద ఎప్పుడైతే ట్యాప్ చేస్తామో పవర్, స్క్రీన్ షాట్, ఫాస్ట్ బుట్లో కూడా మనం ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వచ్చు. అట్లాగే రికవరీకి అవ్వచ్చు. సిస్టమ్ UI ఏదైతే ఉందో దానికి కూడా మనం ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవచ్చు. అట్లాగే డివైస్ కంట్రోల్స్ అని ఉంది కదా, బబుల్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటిని కావాలంటే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అట్లాగే ఫేస్ అన్లాక్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ అట్లాగే సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరాకి సంబంధించిన ఎఫెక్ట్స్ అయితే కొన్ని ప్రొవైడ్ చేశారు. దీనిలో ఈ సౌండ్స్ అయితే మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన కెమెరా ఓపెన్ అయినప్పుడు ఎల్ఈడికి సంబంధించిన ఆప్షన్స్ మీరు ఇక్కడ కావాలా వద్దనేది ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో రీస్టార్ట్కి సంబంధించిన ఆప్షన్స్ కొన్ని ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ రీస్టార్ట్ ఉంది కదా, రీస్టార్ట్ యాప్ పెర్ఫార్మెన్స్ని కానీ, రీస్టార్ట్ ఫ్యాక్టరీ డేటా కానీ, అట్లాగే రీస్టార్ట్కి సంబంధించిన వైఫై, మొబైల్ డేటా, బ్లూటూత్కి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా సపరేట్గా మనకి రీస్టార్ట్ అయితే చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి ఆప్షన్. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంది. ఓఎస్ మనకి బ్యాటరీ డైన్ అయితే నేను ఎక్కడైతే అబ్జర్వ్ చేయలేదు. నేను గేమింగ్ కూడా యూస్ చేసి చూశాను, గేమింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ అట్లాగే బ్యాటరీకి సంబంధించిన ఆప్షన్స్లో మనకు లాస్ట్ ఫుల్ ఛార్జ్ ఎప్పుడు యూస్ చేసాం, అట్లాగే స్క్రీన్ యూసేజ్ మనం ఏ విధంగా అయితే యూస్ చేస్తున్నాం, ఎంతసేపటి నుంచి యూస్ చేస్తున్నాం అనేది, అట్లాగే బ్యాటరీ టెంపరేచర్కి సంబంధించిన ఆప్షన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షనే. అట్లాగే థర్మల్ ప్రొఫైల్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇచ్చారు, మీరు ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే పవర్ సేవర్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. పవర్ సేవర్ని కూడా మనం ఇక్కడ ఆన్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాల్పేపర్స్ గురించి మాట్లాడుకుంటే స్టాక్ వాల్పేపర్ మనకి ఒకటే ప్రొవైడ్ చేశారు, అది కూడా నూసాంధ్ర వింగ్స్కి సంబంధించిన వాల్పేపర్. అట్లాగే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే గూగుల్ ఫిట్ ప్రొవైడ్ చేశారు. గూగుల్ ఫిట్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, దీని రివ్యూ అయితే ఇది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. టోటల్ ఇన్స్టాలేషన్ మనకి 3 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్, ఇది వచ్చేసి Nusantara 2.8 OS ఫైలు, ఇది వచ్చేసి లేటెస్ట్ ఫర్మ్వేర్ అండ్ వెండర్ ఫైల్. ఈ 3 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అయిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసేసుకుని సెక్యూరిటీ సెక్షన్ ఉంది కదా, సెక్యూరిటీ సెక్షన్ ఓపెన్ చేసుకోండి. అయ్యాక ఇక్కడ నన్ను ఉంది కదా, నన్ను మీద ట్యాప్ చేసి ఓకే, టోటల్ సెక్యూరిటీ సెక్షన్ అయితే మనకి టర్న్ ఆఫ్ అవుతుంది. టర్న్ ఆఫ్ అయిన తర్వాత మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంది కదా, అడ్వాన్స్డ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ రికవరీ ఉంది కదా, రికవరీ మీద ట్యాప్ చేయండి. మొబైల్ అయితే ఆటోమేటిక్గా మనకి రికవరీ ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. ఓపెన్ అయింది కదా. ఓపెన్ చేసుకున్నాక వైప్ సెక్షన్లోకి వెళ్ళి
డైలీ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ చేసేయండి. అయింది కదా. బ్యాక్ వచ్చేసి మీరు ఫైల్స్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. ఫోల్డర్ ఓపెన్ చేసేసుకుని దీనిలో ఫస్ట్ ఫర్మ్వేర్ ఫైల్ ఉంది కదా, రైఫిల్ ఫర్మ్వేర్ అండ్ వెండర్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి న్యూసాంతరా వాయిస్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ తర్వాత మళ్ళీ యాడ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. మొత్తం 3 ఫైల్స్ అయితే మనం ఒక వేలో సెలెక్ట్ చేసుకున్నాము. సేమ్ ఇదే వేలో మీరు ఫర్మ్వేర్ అండ్ వెండర్ ఫైల్, అట్లాగే న్యూసాంతరా వాయిస్, దాని తర్వాత డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ అయిపోయింది కదా. అయిపోయాక బ్యాక్ వచ్చేసి ఇన్స్టాల్ మీద ట్యాప్ చేసేయండి. టోటల్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. అయిన తర్వాత జస్ట్ సింపుల్గా రీబూట్ సిస్టమ్. మనకి బూట్ యానిమేషన్ అయితే చేంజ్ చేశారు చూడండి. బూట్ యానిమేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సెటప్ కంప్లీట్ చేసేద్దాం. ఈ ఫ్రెండ్స్ చూసారు కదా, రెడ్మీ K20 ప్రోలో న్యూసాంతరా 2.8 వర్షన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అని రివ్యూ గురించి చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.